ముఖ్యమంత్రి అయితే ఒక రైతు కష్టం తెలిసిన నాయకుడు, తెలంగాణ పేదరికం తెలిసిన నాయకుడు. అదే రకంగా ఎక్కడో కాదు, ఇదే ఎల్లారెడ్డిపేట మండలంలో గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎరువుల కోసం ఎక్కడాపురంలో లైన్లో నిలబడి ఆఖరికి మొస వచ్చి పడిపోయి మునిగే ఎల్లయ్య అనే ఒక దళిత రైతు చచ్చిపోయినా లేదా ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోవాలని నేను కోరుతా ఉన్నా. అదే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు ఎరువులు టైంకి వస్తున్నాయి, విత్తనాలు టైంకి వస్తున్నాయి. ఒక మంచి మనసున్న నాయకుడు, అందరికి మంచి కొట్టుకునే నాయకుడు ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఒక రైతు వర్షాలు కూడా టైంకి వస్తున్నాయనే విషయం కూడా నేను మీకు ఒక్కసారి మీ తప్పడం ద్వారా చెప్పాలని కోరుతా ఉన్నాను. మనసు మంచుకుంటే పాలించే వ్యక్తి గుండె మంచిదైతే వర్షాలు కూడా దేవుని సంకల్పం, దేవుని దయ కూడా ఉంటది. వర్షాలు కూడా టైంకి వస్తున్నాయి 3 ఏళ్ల నుంచి. ఈరోజు గోదాములు, ఇంత పెద్ద గోదాములు గొప్పలు అయితే కలగదాలి. ఇక్కడ మా రైతన్నలు ఎప్పుడు ఎండాకాలం వచ్చిందంటే ఏముంటే పరిస్థితి, రోడ్ల మీద వరి కుప్పలు పోయాలి, రాళ్లు పెట్టాలి. రాంగనో పొంగనో పంజరేకాడనో హరిదాస్ నగర్లను గొల్లపల్లి స్టేజ్ మీదనో బొప్పాపూర్ స్టేజ్ మీదనో ఎవరైనా బండి గుంజుకొని కింద పడితే తలవారికి సావాలి. ఇది పరిస్థితి మనది ఒకనాడు. కానీ ఈ రోజు మన నియోజకవర్గంలో ఎండాకాలంలో ఇక మళ్ళీ ఒకసారి ఇప్పుడే వినోదన చెప్పినట్టు యాసంగి పంటను రోడ్డు మీద ఆరబెట్టుకునే క్రమం మనకు లేదు. ఒక్క మన నియోజకవర్గంలోనే వరి పండినా, మక్కలు పండినా, పత్తి పండినా ఒకవేళ మీకు టైం ధర రాకపోతే బ్రహ్మాండంగా తెచ్చి గోదావరిలో దాచుకొని మీకు ధర వచ్చినప్పుడే అమ్ముకునే విధంగా మా రైతులకు అండగా నిలబడే విధంగా ఈరోజు 1000 కోట్ల రూపాయలతో, 1 కాదు 2 కాదు 1000 కోట్ల రూపాయలతోని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల టన్నుల గోదాములను నిర్మించిన ఘనత తెలంగాణ